మహావిశాఖ నగరపాలక సంస్థ 2025-2026 సవరించిన బడ్జెట్, అలాగే 2026 సంవత్సరం నుంచి 2027 సంవత్సరం వరకు అంచనాలతో కూడినటువంటి బడ్జెట్ ఏదైతే ఇవాళ కౌన్సిల్ బడ్జెట్ సమావేశం ఏదైతే జరిగిందో 4180,60 రూపాయలతో ఇవాళ మహావిశాఖ నగరపాలక సంస్థ బడ్జెట్ని రూపొందించడం జరిగింది. సభ్యులందరూ కూడా నగర అభివృద్ధి కోసం ఆమోదించడం జరిగింది. బడ్జెట్లో సమావేశంలో అనేకమైనటువంటి విషయాలు ప్రస్తావించారు సభ్యులందరూ కూడా. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సుమారు 1,500 కోట్ల రూపాయలు నిధులు జీవీఎంసీకి వచ్చినుంటే జీవీఎంసీ అవసరాల కోసం, నగర అభివృద్ధి కోసం ఎంతో ఊతమిచ్చేదని చెప్పి సభ్యులందరూ కూడా భావించి అడగడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులన్నీ కూడా సకాలంలో కనుక వచ్చినట్టయితే ఇంకా మరింత నగరాన్ని అభివృద్ధి చేయొచ్చనేటువంటి దిశగా ఇవాళ చర్చించడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే బడ్జెట్ సమావేశం ముందర గిఫ్ట్ కూపన్లు ఏదైతే సభ్యులకు ఇస్తున్నారో, చట్టంలో ఎటువంటి ప్రొవిజన్ ఉంది, చట్టంలో ఏ ప్రొవిజన్ కింద సభ్యులకి వాళ్ళ గిఫ్ట్ కూపన్లని, బహుమానుల్ని ఇచ్చుకోవడానికి ప్రొవిజన్ ఉందని చెప్పి అడిగితే దానికి అధికారులు సమాధించేటువంటి పరిస్థితి లేదు. చట్టంలో, మున్సిపల్ యాక్ట్లో ఎక్కడా కూడా గిఫ్ట్ కూపన్లు బడ్జెట్ సమావేశాల ముందర బడ్జెట్ని ఆమోదించడానికి, ఇవ్వడానికి ఎక్కడా ప్రొవిజన్ లేకుండా చట్ట వ్యతిరేకంగా చేసినటువంటి కార్యక్రమం మీద నేను గత 5 ఏళ్లుగా జీవీఎంసీ కౌన్సిల్ బడ్జెట్ సమావేశాల ముందర ఇస్తున్నటువంటి తాయిలాలపై లోకాయుక్తి ఫిర్యాదు చేద్దాం అనుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా ఫిర్యాదు చేసి సభ్యులందరి దగ్గర నుంచి, సభ్యులతో పాటు అధికారులు కూడా, జీవీఎంసీ అధికారులు కూడా ఈ యొక్క గిఫ్ట్ కూపన్లని తీసుకోవడం అన్నది చాలా దుర్మార్గం. ప్రజలు కష్టపడి పన్నుల రూపంలో కడుతున్నటువంటి సొమ్ముని గిఫ్ట్ల రూపంలోనో, విలాసాల విహారయాత్రల కోసమో ఇవాళ ప్రజలు ఆ పన్నుల రూపంలో కడుతున్న డబ్బుల్ని మనం వెచ్చించడం అనేది చాలా హేమైన చర్యగా భావించి దీనిపైన లోకాయుక్తిని ఫిర్యాదు చేద్దాం అనుకుంటున్నాను. అంతేకాకుండా బడ్జెట్ సమావేశంలో అందరూ కూడా సమిష్టిగా బడ్జెట్ని ఆమోదించడం, నగర అభివృద్ధి గురించి పాటుపడతామని చెప్పి కూటమి ప్రభుత్వం ఏదైతే మా అధినాయకులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆశయ సాధన, విశాఖ నగరాన్ని ప్రపంచ పట్టణంలో ఒక అద్భుతమైనటువంటి నగరంగా తీర్చిదిద్దాలనేటువంటి కార్యక్రమం ఏదైతే ఆయన రూపొందించారో, ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ గారు, ప్రధాని మోడీ గారు ఆశయ సాధన కోసం విశాఖ నగరాన్ని సర్వతోముఖాభివృద్ధి చెందే విధంగా బడ్జెట్ని ఆమోదించడం జరిగింది. గిఫ్ట్ కూపన్లు ఇవ్వటం అన్నది అసలు సభ్యులు వాళ్ళ కోసం వాళ్ళు శాంక్షన్ చేసుకోవటం అన్నది చట్ట వ్యతిరేక, మున్సిపల్ యాక్ట్ వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి చర్య. గత 5 కౌన్సిల్ ఇచ్చి నేను, మా సోదరుడు సిపిఎం పార్టీ చెందినటువంటి గంగారాం గారు కూడా మొట్టమొదటి నుంచి దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రజలు కష్టపడి సంపాదించి పనులు కడుతున్నటువంటి దాన్ని అసలు పూర్తిగా ఇవన్నీ కూడా పూర్తిగా నిలిపివేయాలి, రద్దు చేయాలని చెప్పి అన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో యాన్యువల్ రెంటల్ వాల్యూ ప్రకారంగా ఉన్నటువంటి పన్నుల్ని క్యాపిటల్ వాల్యూ సిస్టమ్, అంటే ప్రతి ఏటా 15% ట్యాక్స్లు ఎన్హాన్స్ అయ్యి ప్రజల మీద పన్నుల భారం పడుతుంది, కూటమి ప్రభుత్వం రాగానే రద్దు చేస్తామని చెప్పి మేము ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఇదే కౌన్సిల్గా మేము పోరాటం జరిగింది, మేము ప్రభుత్వాన్ని కోరడం కూడా జరిగింది. ఇప్పటికీ కూడా ఆ పని జరగలేదు. ఖచ్చితంగా యాన్యువల్ రెంటల్ వాల్యూ సిస్టమ్నే పూర్తి స్థాయిలో గనక పన్నులు అదే విధంగా కనుక విధిస్తే ప్రజలపైన పన్నుల భారం ఉండదు. ప్రజలకి మౌలిక సదుపాయాలు, మౌలిక వసతులు కల్పించడానికి అన్నీ కూడా అందరూ పన్నులు సకాలంలో కడతారు. కాబట్టి విశాఖ ప్రజలు మంచి ప్రజలు కాబట్టి ఆ పన్నుల రూపంలో కడుతున్నటువంటి డబ్బుల్ని దుర్వినియోగం చేయకూడదు. విహారయాత్రల పేరుతో, అజ్ఞానయాత్రల పేరుతో డబ్బుల్ని దుమారా చేయకూడదు. మేము కస్టోడియన్గా ఉండాల్సినటువంటి ప్రజలకి, విశాఖ నగర ప్రజలు మా పైన పెట్టినటువంటి బాధ్యత, మమ్మల్ని కౌన్సిల్ పంపించినటువంటి కౌన్సిల్ సభ్యులుగా మేము నగర అభివృద్ధి కోసం, వార్డు అభివృద్ధి కోసం మేము పాటుపడాలి తప్ప ఆ యొక్క ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదని చెప్పి భావిస్తాను. అంటే గిఫ్ట్ కూపన్లు స్టాండింగ్ కమిటీ మెంబర్లకి డబుల్ ఇచ్చడం జరిగింది. దీంట్లో దాపరికం ఏమీ లేదు. అంతేకాదు ఇంకా ప్రజాప్రతినిధులు, ఇంకా కొంతమంది అధికారులకి
సభ్యుల కన్నా రెండింతలు మూడింతలు గిఫ్ట్ కూపన్లు కూడా అందినాయి అని చెప్పి అంటున్నారు. అసలు ఈ సంస్కృతి తప్పుడు సంస్కృతి. అసలు ఇది చట్టంలో లేదు. ఎక్కడైనా మున్సిపల్ యాక్ట్లో వాళ్ళ కోసం వాళ్ళు సొలాచే విధంగా నేను పోరాడతాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.